నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. తెలుగు ప్రజల గౌరవం కోసం, హక్కుల కోసం, తెలుగువారి భవిష్యత్తు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేమని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కనిగిరిలోని ఎంబీఆర్ కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను కనిగిరి ప్రాంతంలో ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. పీసీపల్లి మండలం పడమటిపల్లి గ్రామం అమరజీవి పొట్టి శ్రీరాములు పూర్వీకులది కావడం జిల్లా ప్రజల అదృష్టంగా భావించవచ్చని అన్నారు. ఆయన తెలుగు ప్రజల కోసం, గౌరవం కోసం, హక్కుల కోసం, తెలుగువారి భవిష్యత్తు కోసం వారు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష, ప్రాణత్యాగం వలన కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలుగువారికి ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన భాష కోసమే కాకుండా సామాజిక సమానత్వం కోసం, అదేవిధంగా పేదల పక్షాన నిలిచి మహాత్మాగాంధీ స్ఫూర్తితో అనేక ఉద్యమాలు చేసి అణగారిన వర్గాల ప్రజల కోసమా పనిచేసి గాంధేయవాదిగా నిలిచిపోయారని అన్నారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అమరజీవి నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ ప్రాంతవాసులు కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముర అశోక్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, ఏపీ మానవ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, దర్శి వైపాలెం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు డాక్టర్ గోటిపాటి లక్ష్మి, ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వారసులను సన్మానించారు. కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుండి వచ్చిన ఆర్యవైశ్యులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పొట్టి
ఒంగోలు హైదరీ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్కు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ శంకుస్థాపన చేశారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో హైదరీ క్లబ్ దినదినాభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అభినందించారు. సభ్యత నమోదు వేగవంతం చేసి హైదరీ క్లబ్ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్పీఆర్ దామోదర్, మేయర్ గంగాడ సుజాత, హైదరీ క్లబ్ కార్యదర్శి గుండవరపు రాఘవ, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ట్రెజరర్ ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథరావు, మెంబర్స్ ఏడి సుల్తాన్ బేగ్, ఎం శ్రీధర్, కె వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్, ఆడిటోరియం, క్యారమ్స్, చెస్, షటిల్, షాపింగ్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. క్లబ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దానికి రోడ్ ఫేసింగ్లో షాపులు కొన్ని కడితే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. దానివల్ల ఇంకో 10 మందికి పని చేయడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో కూడా అయిపోయిందని చెప్పి కూడా మన కమిటీ సభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇంకా కూడా ఈ క్లబ్ ఎప్పుడో పాత క్లబ్, చరిత్ర ఉండే క్లబ్ కాబట్టి ఉండే కమిటీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి శుభ్రంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి అందరికీ మంచి సర్వీస్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు హైదరీ క్లబ్లో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి, దానికి భూమి పూజ చేయడానికి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా జరగడం మాకు చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇక్కడ హైదరీ క్లబ్లో దాదాపుగా 900 మంది మెంబర్స్ ఉన్నారు. అయితే నాకు సంతోషం ఏంటంటే మొట్టమొదటిగా మహిళగా నేను కూడా ఇందులో మెంబర్షిప్ పొందడం అనేది నాకు చాలా ఆనందం. నాకు గౌరవంగా వీళ్ళు మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొదటి మహిళని నేనే, ఇంతవరకు లేడీస్ ఎవరు లేరండి ఇందులో ఈ క్లబ్ మెంబర్స్లో. కాబట్టి ఇక్కడ నుంచి మహిళలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కనుక ఏర్పాటు చేసినట్టయితే కొంతమందికి అంటే దీనికి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు చురుగ్గా పనులు చేసుకొని ఎక్కువ మంది మెంబర్స్ని చేర్చి అదేవిధంగా ఆ ఫండ్ రైజింగ్లో మాకు ముందల షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఒక ఫండ్ ఏర్పడింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినందువలన మాకు ఇక్కడ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్స్ లైక్ బాయ్స్ శాలరీస్ కానీ అదేవిధంగా కరెంట్ బిల్స్ కానీ వేరే వేరే వాటికి ఉపయోగపడుతుంది. సో ఈ ఒంగోలు కార్పొరేషన్ అయింది, దానికి తగ్గట్టు ఇక్కడ కూడా మనం క్లబ్లో ఆఫీసర్స్ క్లబ్లో ఫెసిలిటీస్ పెంచాలని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ముందల పక్క 6 షాపులు వస్తాయి. అదేవిధంగా దాని వెనకాల పక్క క్యాఫెటేరియా, మెంబర్స్కి సీటింగ్ ఏరియా విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని దీవించిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు. సరే, ఎస్టిమేషన్ ఇది ఏసీబీ అధికారులు అవినీతి తిమింగలాన్ని వలపన్ని పట్టుకున్నారు. బాధితుడి నుండి 90,000 లంచం తీసుకుంటుండగా వీఆర్ఓతో పాటు మద్దిపాడు తహసీల్దార్ను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన వల్లెపు అంకమ్మరావు తన భార్య మరణ ధృవీకరణ పత్రం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. దీంతో తహసీల్దార్ సుజన్ కుమార్, వీఆర్ఓ అంకమ్మరావులు ముందుగా 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు 1,00,000 రూపాయలు ఇస్తేనే ధృవీకరణ పత్రాన్ని సిఫార్సు చేస్తామని తహసీల్దార్ వీఆర్ఓలు తేల్చి చెప్పారు. దీంతో బాధితులు 90,000 రూపాయలకు అంగీకారం కుదుర్చుకొని నగదు ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ శిరీష నేతృత్వంలో సిఐలు రమేష్, శేషు, ఎస్ఐలు ప్రసాద్, షరీఫ్లు తమ సిబ్బందితో వలపన్ని దాడి చేసి పట్టుకున్నారు. సాంకేతిక పరీక్షల్లో నిందితుడు నగదు తీసుకున్నట్లుగా నిర్ధారణ అయినట్లు డీఎస్పీ తెలిపారు. ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్దిపాడు మరియు విఆర్ఓ దొడ్డవరం వాళ్ళపైన రైడ్ చేయడం జరిగిందండి. కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు. సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్దిపాడు గారు 90,000 లంచం డిమాండ్ చేశారు.
ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంఆర్ఓ మధ్యపాడు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓ దొడ్డవరము 90,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా మాకు విఆర్ఓ దొరికారా లేదా ఎట్లా మేడం? మీకు దొరికింది విఆర్ఓ దొరికారు, ఎంఆర్ఓ వాయిస్ కూడా ఉందండి. సో ఇద్దరిని పట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్యాచ్ చేసిన విఆర్ఓ, ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓని డబ్బులు తీసుకోమన్నారండి. విఆర్ఓ చెప్పాడా లేకపోతే ఎంఆర్ఓ గారు కంప్లైంట్ కి విఆర్ఓ గారికి ఇవ్వమన్నారు. అది తీసుకుని ఆయన అరెస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అకాల వర్షం రైతులకు నష్టాన్ని చేకూర్చింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి రైతులు సాగు చేసిన పంట చేతికి అందే దశలో తడిసి ముద్దయింది. గత 2 రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించడంతో ఒకవైపు రైతులు ఆందోళనలో పంటలను ఇంటి తీసుకొచ్చేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఈ కార్యక్రమంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపట్నం మండలం అల్లూరులో రబీలో సాగు చేసిన మినుము, శనగ, బార్లీ, పొగాకు పైర్లు వర్షానికి తడిసి రైతులను నష్టాల బారిన పడేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి శనగ పైరు వాలి భూమి మీద పడిపోయింది. దీంతో పంట దిగుబడిలో నష్టం వచ్చే అవకాశం ఉంది. కొన్ని పొలాల్లో శనగ పీకి ఓదెలు వేయడం జరిగింది. అకాల వర్షానికి ఓదెలు తడబడంతో గింజ నల్లబడిపోవడంతో పాటు మొక్క వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మినుము పైరులో కూడా పైరు వాలిపోయి కాయలు నేలకు తగిలి బూజు పట్టే అవకాశం ఉంది. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పంట నాణ్యత కూడా లోపించి నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బార్లీ, పొగాకు సాగులో వర్షం నీరు చేరడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నీటిని బయటకు పంపించే ప్రయత్నంలో రైతులు నిమగ్నమయ్యారు. ఏదైనా అకాల వర్షం వల్ల రైతులకు అన్ని విధాలుగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. చేతికి అందే దశలో ఉన్న పంట అకాల వర్షం వల్ల నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి నష్టాలను నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక అందజేసి ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఏముంది, నీట పడిపోయింది, కాయలు కింద బూజు పడుతున్నాయి. ఈ శనగేమో మెత్తబడిపోయింది విత్తనం. అది అటు ఇటు పొల్లిచ్చి వారగా తెరుపు ఇచ్చే పనికి వచ్చింది, లేకపోతే పనికిరాదు. నేను 2 ఎకరాలు వేసా, ఎకరాకు 40,000 పెట్టుబడి అయింది. అది కోతకు వచ్చింది. అది వర్షాలు ఎండాకాలం కాసిన కాయలు కూడా బూజు పడుతున్నాయి. అది జరిగింది. వర్షాల వల్ల దెబ్బతింటున్నాం. ఏ పనికిరావు. ఇద్దరితోటి పోతే కొంత ఖర్చులు అన్నా వస్తాయి. ఇంకా వర్షం పడింది అనుకో అసలు ఎందుకు పనికిరావు. అది మీరు ప్రభుత్వం వాళ్ళు చేయాలి ఏదన్నా కానీ. మంగళవారం కురిసిన అకాల వర్షానికి శనగ పంట అంతా పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. మొక్కలు వచ్చే స్టేజీలో ఉన్నాయి. వీటికి
నష్టపరిహారం గవర్నమెంట్ వారు అందిస్తారని అనుకుంటున్నాం. నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసుల జాగిలాలు కీలకంగా నిలుస్తాయని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డాగ్ స్క్వాడ్ యూనిట్ను ఎస్పీ సందర్శించి డాగ్ స్క్వాడ్ యూనిట్ పరిసరాలను, అక్కడ ఉన్న వివిధ జాగిలాలను, వాటి గదులను, అందించే ఆహారాన్ని, వాటికి ఉపయోగించే వివిధ రకాల పరికరాలను పరిశీలించారు. జాగిలాలకు సంబంధించిన పలు విషయాలు గురించి డాక్టర్ హ్యాండ్లర్స్ ఎస్పీకి వివరించారు. జాగిలాల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందించే ఆహారం గురించి అడిగి తెలుసుకుని వాటి శ్రద్ధ, ప్రతిస్పందనను పరిశీలించారు. పేలుడు పదార్థాలను పసిగట్టే 4 జాగిలాలు, క్రైమ్ టాకర్స్ 2 జాగిలాలు పనితీరును ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామరెడ్డి, రమణారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో నగదు లావాదేవీలు అక్రమంగా జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులు ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే సైదా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేతలపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని చర్చి సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని సైదా అన్నారు. ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాలను ప్రశ్నిస్తున్నారని, అందుకోసమే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త డిఆర్ గౌస్, నాగలక్ష్మి, పాలపర్తి విజేశ్వరాజ్, కృష్ణారెడ్డి, ప్రసన్నరాజు, సతీష్, శ్రీపతి సతీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద ఛార్జ్ షీట్ వేస్తారంటే ఏమనాలా? మనీ లాండరింగ్ కేసు పేరుతోటి మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆస్తుల్ని 681 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్మెంట్ చేశారంటే ఏమనాలా? వీళ్ళని మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ యొక్క అవినీతి అక్రమాలను, మీ యొక్క విద్వేషాలను ప్రజలకు తెలియజేస్తే మీరు కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఉందా? మీరు గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు మీ గొంతు నొక్కే రోజులు ముందున్నాయి. ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడే పరిస్థితులు ముందున్నాయి. దయచేసి మీరు గమనించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా తమ రాజకీయ కుయుక్తుల్ని మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారిని, మరి రాహుల్ గాంధీ గారిపై అక్రమ ఈడీ కేసులు బనాయించడాన్ని, వారి పేర్లను ఛార్జ్ షీట్లు చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు మేము నిరసన చేయడం జరిగింది. గడిచిన 11 సంవత్సరాల్లో ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్యోగాలు ఇస్తామని, నిత్యావసర సరుకులు తగ్గిస్తామని కొన్ని వందల హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయని పరిస్థితుల్లో సమస్యల్ని, ఈ దేశ ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించే క్రమంలో భాగంగా ఈ దేశంలో ఉన్న అనేక మంది ప్రతిపక్ష నాయకులపై ఈడీ కేసులు బనాయిస్తూ వచ్చింది. ఆ వంతు ఈరోజు కాంగ్రెస్ పార్టీపై వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశం తగలబడిపోతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ అంశాన్ని తెర మీద తేవటం చాలా శోచనీయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మరి నాన్ ప్రాఫిట్ కంపెనీ అయినటువంటి యంగ్ ఇండియా సంస్థ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిందని చెప్పి, ఇదంతా అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆస్తులు అని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ నిందలు వేస్తూ ఉంది. కానీ వాస్తవంగా ఐటీ డిపార్ట్మెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారమే యంగ్ ఇండియన్ కంపెనీ ఆస్తులు దాదాపు 360 కోట్లు మాత్రమే. ఏదైతే బీజేపీ ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉందో, ఏదైతే ఈరోజు తప్పుడు ఛార్జ్ షీట్లు వేశారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కడానికి ప్రయత్నమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు.
పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా కనిగిరి ఎంపీడీఓ కార్యాలయంలో గర్భవతులకు సామూహిక శ్రీమంతార కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న 7వ పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా మాతా శిశు సుఖీభవ సామూహిక శ్రీమంతం వేడుకలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తల్లిపాలపై అవగాహన, కౌన్సిలింగ్ ఇవ్వడం, సెక్రటరియట్ స్థాయిలో విలేజ్ హెల్త్, శానిటేషన్, న్యూట్రిషన్ డే నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని బంగారు బాల్యం పేరుతో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ గర్భవతులు, బాలింతలు ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని అన్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. అనంతరం కలెక్టర్ తమీం అన్సారియా, శాసనసభ్యులు గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, ఎంపీపీ ప్రకాశం, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా కళలు ఉంటాయి, మీ బిడ్డ గురించి, మీ పిల్లల గురించి. బట్ వారికి చాలా చాలా ఇంపార్టెంట్ వారు ఒక హెల్త్. ఆ హెల్త్ బాగుంటే వారు మిగతా అన్ని దీంట్లో వారు చేయగలుగుతారు. దానికి కూడా ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2 years, ఏ రోజు మీరు కన్సీవ్ అయ్యారో ఆ రోజు నుంచి బిడ్డ పుట్టిన తర్వాత 2 years వరకు మీరు ఎంత బాగా వారిని చూసుకుంటారో, ఎంత హెల్తీగా వారిని మీరు చూసుకుంటారో, మిగతా ఉన్న వారు ఎంత 8 years వరకు ఉన్నా కూడా ఆ మిగతా 70 years 78 years వారు ఎలా వారు హెల్త్ పరంగా మెంటలీ హౌ ఎఫెక్టివ్ మీ బిడ్డ ఉంటారనేది ఫస్ట్ ఈ 2 years, ఈ 2 సంవత్సరం నిర్ధారణ చేస్తుంది. సో దానికోసమే ఈ ఫస్ట్ 1000 days మీదే ఫోకస్ చేయాలనేది గవర్నమెంట్ కూడా దానికోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గర్భిణి మీకు ఎక్కువ అంటే ఇప్పుడు మన జిల్లాలో చూస్తే కూడా ఎక్కువ మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అనీమిక్గా ఉన్నారు. సో వారికి సెపరేట్ గా ఇప్పుడు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని మీకు న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నారు, మీకు ఐఎఫ్ఐ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ₹1.5 లక్షలు పెట్టి తిని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. అది కాదు ఇక్కడ మీటింగ్ వచ్చాం. గర్భిణీ స్త్రీలో మంచి పోషక పదార్థాలు తినాలి, బిడ్డ బాగుంటే దేశానికి కూడా మేము నీకే కాదు. మరి మా ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పాము ₹1000 ఇస్తాము సిజేరియన్ డెలివరీస్ అని గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పినాం. ఎంతమంది ₹1000 తీసుకున్నారు చెప్పండి. ఇక్కడ ఎలిజిబుల్ వచ్చారు, ఎవరైనా తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి? మరి తీసుకొస్తే మీకు ₹1000 అక్కడ రావాలి. నేను చెప్పున్నాం ఆల్రెడీ మీ సూపరింటెండెంట్ గారు. మేడం మీ ప్రామిస్ ₹1000 ఫర్ ఈచ్ డెలివరీ, నార్మల్ డెలివరీ అండ్ సిజేరియన్ డెలివరీ విచ్ ఇస్ కండక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు మేము చెప్పాడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు వెళ్ళి ఒకసారి చూడండి. మేడం గారి సపోర్ట్ ద్వారా మేము మన కనిగిరి ప్రజల సహకారంతో అది చేయగలిగాము. మీకు ప్రైవేట్ హాస్పిటల్ అన్నా అవసరం లేకపోతే సిజేరియన్ చేసి బిడ్డలు చేస్తారేమో తీసుకుంటే ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు పుడతారు కదా. ప్రభుత్వం ఒక మంచి మార్గాలు తీసుకొని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఏదైతే ఈ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని చక్కగా వాడుకోవాలి. మరి కొంతమందికి ఒక నిర్ధారణ మన డిఎంఎండ్ చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్స్ మొదలైన తీసుకుంటారు కానీ వాడేదానికి కరెక్ట్ గారు దృష్టి కొట్టేసుకుంటున్న అనుమానాలు ఉంటాయి. ఈ పని చేస్తే పని చేయవాలి. నేను చాలా చోట్ల చూస్తున్నాను. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్
ముందస్తు జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్డులోని రవి ప్రియామాల్లో జరిగిన రియాజ్ జన్మదిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు వేరే మహిళలు పాల్గొని రియాజ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును జనసేన పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య రియాజ్ కట్ చేశారు. అనంతరం పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు రియాజ్ పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. షేక్ రియాజ్ భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవడంతో పాటు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, కార్యదర్శి చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, పల్లా ప్రమీర, బొందెల శ్రీదేవి, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు రవి ప్రేమాల్లో రేపు 17వ తారీఖున రియాజ్ గారి పుట్టినరోజు తరఫున ఈరోజు అడ్వాన్స్గా రియాజ్ గారిది ఈరోజు కేక్ వస్తున్నాము. దానికి వీర మహిళలు, జన సైనికులు అందరూ, మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అందరూ మేము వచ్చాము. ఈరోజు రియాజ్ గారికి అడ్వాన్స్ విషయం హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. నెక్స్ట్ ముందు మంచి జరగాలని చెప్పి, రాబోయే రోజుల్లో మంచి జరగాలని మేమందరూ ఆశిస్తున్నాము. అతను ఉన్నతమైన పదవిలో చూడాలని చెప్పి మా అందరూ కోరిక. ఆ కోరిక భగవంతుడు నెరవేర్చాలని చెప్పి ఆ దేవుడిని దండం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి పార్టీకి అండగా నిలబడి ఎన్నో దెబ్బలు తిని ఇలాంటి స్థాయికి వచ్చిన వ్యక్తిని ఈరోజు ఇలా మంచి పొజిషన్లో చూడాలని కోరుకోవడం అనేది మా అభిమానం. అందరు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కోరిక. మా నాయకులందరూ కూడా ముందుగానే ఈరోజు మన అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా జన్మదినం జరుపుకుందాం. ఎందుకంటే ఆ రోజు యథావిధిగా కూడా మేమందరం కూడా చేసుకుంటాం. మీరు లేకపోయినా ఇప్పుడు మీ సమక్షంలో మేము కేక్ కట్ చేస్తామంటే సరే అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరి ఆనందాన్ని కాదనలేక నేను కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ ద్వారా ఎంతోమంది ఈ జిల్లాలోనే కాక ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ద్వారా నాకు తోడబుట్టిన అటువంటి వ్యక్తుల్ని, ఇటు అన్నదమ్ముల్ని కానివ్వండి, ఇటు అక్క చెల్లెల్ని కానివ్వండి, ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయనకి మరొకసారి నా జన్మదినోత్సవం తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా జన్మదినోత్సవం ఇంతమంది సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవటం నిజంగా అది నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశం. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన నడిపించేటటువంటి మార్గంలోనే నేను నడుస్తూ జనసేన పార్టీకి నాకు ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలో సేవ చేస్తూ నాకు ఇచ్చినటువంటి నా అన్నదమ్ములకి సహాయ సహకారాలు, నా తోడబుట్టినటువంటి అక్క చెల్లెలకి కూడా నా సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ మధ్యలోనే ఇదే సంతోషంతో నా యొక్క జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి రియాజ్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ఈ రోజు ముందుగా అంటే 17వ తారీఖు రియాజ్ గారు అందుబాటులో లేని కారణంగా ఈ రోజు మేము ఇక్కడ ముందుగానే అడ్వాన్స్ పుట్టినరోజు జరుపుకున్నాము. అదే రానున్న రోజుల్లో రియాజ్ గారికి మంచి పదవి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోషణ్ పఖ్వాడ్ పక్షోత్సవాలలో భాగంగా నగరంలోని రాజా పానగల్ రోడ్డులోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు పోషకాహార విలువలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ అనురాధ అన్నారు. రోజుకు ఒక కార్యక్రమాన్ని చేపడుతూ నేరు గర్భిణీలకు శ్రీమంతాలు చేసే వారికి పౌష్టికాహారం విలువల గురించి తెలియజేశామన్నారు. టీడీపీ నాయకులు పి వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 15 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పక్షపాతిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపట్టారని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓకే ఓకే థీమ్ ఏంటంటే 1000 డేస్. ఈ 1000 రోజుల్లో తల్లి బిడ్డ సంక్షేమం గురించి గర్భవతిగా నమోదైన దగ్గర నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది తల్లులకి అవగాహన ప్రతిరోజు ఒక థీమ్ గురించి మేము చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు శ్రీమంతాలు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి పోషకాహారం తీసుకోవాలని, అలాగే సెంటర్స్లో మేము ఇచ్చేటటువంటి కిట్స్ కానీ, బాల సంజీవిని కిట్స్ కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, అలాగే పిల్లలకి బాలామృతం కానీ రకరకాలుగా పిల్లలకైనా కానీ వాళ్ళు కానీ ఒకే విధంగా కాకుండా రకరకాలుగా చేసుకొని తినే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. నిన్న ఫుడ్ ఫెస్టివల్ జరిపాము మా ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరిపి తల్లులకి ఇది ఇట్లా చేసుకోవాలమ్మా, మీరు ఒకేలాగా మీకు ఇంట్రెస్ట్గా లేకపోయినా రకరకాలుగా చేసుకొని తినొచ్చు, ఇంత ఉపయోగం ఉంటుందని తల్లులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. సామూహిక శ్రీమంతాలంటే ప్రతి ఒక్కళ్ళు శ్రీమంతాలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో నెల తప్పినప్పటి నుంచి వాళ్ళు డెలివరీ అయ్యి బిడ్డకి 3వ సంవత్సరం వచ్చినంత వరకు అంగన్వాడీ వాళ్ళు ప్రతి ఒక్కటి అంగన్వాడీ సెంటర్ల నుంచి వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. అదే దాంతో ఎలా ఉండాలి, మీరు గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డకి ఎటువంటి పౌష్టికాహారం పెట్టాలి అనే విధానంలో ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా అదే ఆనవాయితీతో ఈరోజు కూడా ఇక్కడ శ్రీమంతాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి మేము కూడా ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చేసుకోలేకపోయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక తల్లిగా ఒక అన్నదమ్ముడుగా మేము ఉన్నాము శ్రీమంతాలు చేయడానికి అనే విధానంతో శ్రీమంతం చేయడం జరుగుతుంది. రైల్వే వినియోగదారుల కమిటీ సభ్యురాలుగా తనను నియమించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరులకు సిద్ధా సూర్యకుమారి కృతజ్ఞతలు తెలిపారు. రైళ్లతో పాటు స్టేషన్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని సూర్యకుమారి తెలిపారు. తన నియామకాన్ని సహకరించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే తామచల్ల జనార్దన్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇట్లా రైల్వే సౌత్ జోన్కి మెంబర్గా ఇచ్చిన మన మోడీ గారికి, అలాగే మన స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి గారికి, మన జనసేన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు రైల్వే కమిటీలో ఇచ్చిన అందుకు ఏ జోన్లో మన ఆంధ్రాలో సౌత్ జోన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రైల్వేలో నాకున్న ప్రాబ్లమ్స్ నాకు తెలిపిన వెంటనే నేను చర్య తీసుకుంటానని, వెంటనే దాన్ని సద్వినియోగం చేస్తానని మాటిస్తున్నాను. నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు అందరికీ, బీజేపీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ట్రైన్లో ఫుడ్ కానీ ఏదైనా కానీ అసౌకర్యంగా కానీ మీకు అనిపిస్తే వెంటనే నాకు తెలపండి, నా వంతు సహకారం నేను అందిస్తానని మరీ చెప్తున్నాను. మన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, మన శాసనసభ్యులు జనార్దన్ గారు, వాళ్ళతోటి వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ ద్వారా నేను ముందుకు వెళ్తానని, వాళ్ళు కూడా నాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఎంపీ గారితో, మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి మనకి మన జోన్లో ఏది కావాలన్నా నేను వాళ్ళ సహకారంతో ముందుకు వెళ్తాను అని మనవి చేసుకుంటున్నాను. తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ ఓపెన్ థియేటర్ ప్రాంగణంలో ఉన్న బండారు రామారావు, డివి సుబ్బారావు విగ్రహాలకు పలువురు పద్య నాటకరంగ కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పద్య నాటక రంగానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ప్రకాశం జిల్లాలో డివి సుబ్బారావు, బండారు రామారావు, చేమకుర్తి నాగేశ్వరరావు, విజయరావు, అద్దంకి మాణిక్యాలరావు లాంటి ఎంతో మంది గొప్ప కళాకారులు జన్మించారన్నారు. కళారంగంలో ప్రకాశం జిల్లా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. కళాకారులు వాకా సంజీవరెడ్డి, మెట్నెసర శాంతారావు, ఆచారి, బత్తుల శేషయ్య, ఆపరేటర్ వెంకటేశ్వర్లు, సైదులు, హార్మోనిస్టు వెంకట కోటయ్య, డోలక్ శ్రీనివాస్, అద్దంకి ఆచారి తదితరులు పాల్గొన్నారు. అట్లా
మళ్ళీ విలేకరులు అక్కడ కూడా ప్రకాశం జిల్లా అంటేనే తెలుగు నాటకానికి ఖ్యాతి ఇచ్చినటువంటి జిల్లా. ఆ జిల్లాలో పుట్టడం మనకొక గర్వకారణం. దానిలో భాగంగా ఈరోజు తెలుగు నాటక దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు సీనియర్ కళాకారులు ఈ యొక్క నాటకంలో మనకి పితామహులు పెద్దలు కీర్తిశేషులు బండారు రామారావు గారు, అలాగే డివి సుబ్బారావు గారు, చేమకుర్తి నాగేశ్వరరావు గారు, అద్దంకి మాణిక్యరావు గారు, అలాగే విజయరాజు గారు, పోతారం సుంచు రామారావు గారు, రత్న కుమార్ గారు, మరి అందరూ ప్రకాశం జిల్లాకి ఖ్యాతి ఇచ్చిన ఘనులు ఉన్నారు. వారి అందరినీ స్మరించుకుంటూ వారి బాటలో పయనించడం మాకంత ఆశగా ఉన్నది. అయితే ఈరోజు కళాకారులకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా వంతు మేము సహకారం చేస్తామని, అలాగే కళాకారులకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని, కళాకారులకి ఇంటి స్థలాలు కేటాయించాలని, కళాకారులకు పింఛను కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా పద్య నాటకం తరఫున మేము ఒక వినూతమైనటువంటి పథకాన్ని ప్రారంభించాము. సభ్యుడి చేత ఒక 1000 రూపాయలు కట్టించుకొని ఒక 42 మంది సభ్యుల చేత కట్టించుకున్నాము. వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ గౌరవం కోసం 5000 రూపాయలు ఇస్తున్నాము ప్రజెంటు. దాన్ని త్వరలోనే 10,000 చేయాలని దాతల ద్వారా కొంత సహకరించాం. అది డిపాజిట్ చేసి అది కూడా ముందుకు కొనసాగించేట్టుగా త్వరలో ఆ ప్రకటన కూడా చేస్తాం కళాకారుల కోసం. రెండోది, ఈరోజు వీరేశలింగం గారి ఆయన జన్మదినం. ఆయన యావదాస్తినంతా కూడా సమాజానికే ఇచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవటం మన యొక్క కళాకారులకు అందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కనిగిరి మున్సిపల్ పరిధిలోని అర్బన్ హౌసింగ్ కాలనీని సందర్శించి గృహ నిర్మాణాల పురోగతిని శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. గృహ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కలెక్టర్ వెంట రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ విడత 22,500, రెండో విడత బేస్మెంట్ లెవెల్ చేస్తే 22,500. మా డబ్బులు కూడా అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మొత్తం దానివల్ల లబ్ధి పొందే వాళ్ళలో 289 మంది కేటాయించడం జరిగింది. దాంట్లో మనకి 544 ఇళ్లు లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది. వాళ్ళల్లో ఒక 130 మంది ఇల్లు కంప్లీట్ చేశారు. ఇంకా 369 మంది ఇల్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్ లెవెల్, ఇంటి లెవెల్, రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్. ఈ 369 ఇల్లు కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి ఈ గతంలో 1,80,000 రూపాయలు యూనిట్ కాస్ట్తోనే ఇచ్చారు. కాబట్టి ఆ యూనిట్ కాస్ట్తో మీరు అందరూ కూడా కట్టుకోలేరని చెప్పేసి ఎక్కువ ముందుకు రాకపోతుండేసరికి ప్రభుత్వం వారు అందరికీ కూడా ఏంటంటే అడిషనల్ గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయం చేయాలి. మహిళా మార్ట్ ద్వారా ఆర్థిక ప్రయోగాలు కలుగుతాయని అధికారులు చెప్పిన మాటను విని పెట్టుబడులను పెట్టి చివరికి పెట్టుబడులు రాక ఆర్థికంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు నిరాశకు గురయ్యారు. ఒంగోలు నగర పరిధిలోని మెప్మా కార్యాలయంలో దాదాపు 35,000 మంది సభ్యులు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. 160 మంది ఆర్పీలుగా పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఆర్పీ పరిధిలో 25 నుండి 30 గ్రూపుల వరకు ఉంటాయి. గత ప్రభుత్వం మహిళా మార్ట్లను ఏర్పాటు చేసి తద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించి అందులో వచ్చే లాభాలను స్వయం సహాయక సంఘాల సభ్యులకి అందిస్తామని ఆనాటి అధికారులు ప్రగల్భాలు పలికి మార్టును ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సభ్యురాల నుండి 150 రూపాయల చొప్పున ఒక్కొక్క స్వయం సహాయక సంఖ్య నుండి 30 నుండి 35,000 రూపాయల వరకు వసూలు చేశారు. అంటే సుమారు 45 నుండి 50 లక్షల వరకు నిధిని వసూలు చేసి అధికారులకు అందించారు. దానికి తోడు అప్పటి ప్రజాప్రతినిధుల నుండి సుమారు 25 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
దానికి తోడుగా కొందరు ఏసీలు, వాటర్ మిషన్, కంప్యూటర్లు కూడా ఉచితంగా అందించారు. గతంలో ఈ మహిళా మార్టు ప్రారంభించినప్పుడు ₹1,00,000 నుండి వ్యాపార లావాదేవీలు సాగినట్లు అప్పటి అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాలక్రమేణా ఆ మార్టులో సరుకులు లేకుండా పోయి వ్యాపారం 2,000, 3,000కు పడిపోయినట్లుగా తెలుస్తోంది. గతంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్పీల ద్వారా అక్కడ సరుకులను కొనుగోలు చేయించి ఆర్థిక లాభాలు గడిపేవారు. కాలక్రమేణా బయట మార్కెట్లో ఉన్న ధర కంటే ఇక్కడ అధిక ధరలు ఉంటున్నాయని మహిళా సంఘం ప్రతినిధులు గమనించి అక్కడి నుండి వ్యాపారం చేయకుండా ఆపేయడం జరిగింది. మొత్తం మీద మహిళల ఆర్థిక స్వావలంబనను అధిగమించేందుకు ఏర్పాటు చేసిన ఈ మహిళా మార్ట్ అది తిరోగమనంలోకి నెట్టబడింది. ఇప్పుడు ఒక్కొక్క సభ్యురాలు తమ వాటా ₹150 ఉంటే వ్యాపార లావాదేవీలు జరిగి ఎంతో కొంత లాభం వస్తుందని భావించి పెట్టుబడి పెడితే అసలు కూడా రాని పరిస్థితుల్లోకి కనబడుతోంది. దీంతో సభ్యులు ఒక్కసారిగా తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త అధికారులు పగ్గాలు చేపట్టారు. వారి ఆదేశాలతో జిల్లా స్థాయి అధికారులు మహిళా మార్టు పరిస్థితి, ప్రస్తుతం ఎంత ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి, గతంలో ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత అప్పు మిగిలింది, లాభాలు ఎంత ఉన్నాయనే దానిపై రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. సమీక్షలో సుమారుగా ₹25 లక్షల మేర నష్టాల్లో ఉన్నట్లుగా సమాచారం. దానికి తోడు కొంత సరుకులు కొనుగోలులో నష్టాలు వచ్చినట్లుగా చూపించారని తెలుస్తోంది. మొత్తం మీద మహిళా మార్టును మసిబూసి మారేడుకాయ చేసిన చందంగా అధికారులు తయారు చేసి దానిని ఎలాంటి లావాదేవీలు జరపకుండా పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి కావాలని చూస్తుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు కనబడుతున్నాయి. మహిళా సంఘ సభ్యులు తమకు లాభాలు రాకపోయినా పర్వాలేదు, కానీ తాము పెట్టిన 35-40 వేల రూపాయలను అందిస్తే మా సంఘాల సభ్యుల నుండి వడ్డీకి ఇచ్చుకుంటే లాభాలు వచ్చి మా స్వయం సహాయక సంఘాలు బలోపేతంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని, అలాంటిది గత 3 ఏళ్లుగా నష్టపోయినట్లు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మొత్తం మీద నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, నూతనంగా వచ్చిన అధికారులు ఈ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక విషయాల్లో లెక్కలు తేల్చి వారికి రావాల్సిన వాటాలు అందిస్తే లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని సభ్యులు భావిస్తున్నారు. మేము మహిళా మార్ట్కి గత 2 సంవత్సరాల క్రితం ఒక గ్రూప్కి వచ్చి 1500 చొప్పున కట్టాము. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి రిటర్న్ ఇవ్వలేదు. మాకు లాభమైనా పర్లేదు కానీ అసలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క సమైక్య నుంచి 50,000 కట్టా. ఆ 50,000 మేము ఒక గ్రూప్కి ఇచ్చుకుంటే వాళ్ళు ఆర్థికంగా బలపడతారు, మా సమైక్య లాభంలో వడ్డీలు వస్తాయి. అందువలన అసలు రిటర్న్ ఇవ్వమని మేము కోరుతున్నాము. జగనన్న మార్టుకు వచ్చేసి మేము మా సంఘ సభ్యులు అందరూ కలిసి 27 సంఘాలు మేము ఇచ్చాము. ఒక్కొక్క సంఘం 27 సంఘాలు అంటే 272 మంది మేము, ప్రతి ఒక్క సభ్యురాలు ₹150 లెక్కన మేము మహిళా మార్టుకు అయితే మేము ఇచ్చాము. అవి మాకింత మటుకు రిటర్న్ అయితే మాకు రాలేదు. కనీసం ఆదాయాలు చూపిస్తానన్నారు, ఆదాయాలు కూడా మాకు చూపించలేదు. ఇందుకు కానీ మేము పీడీ గారిని అడగడానికి వచ్చాము. ఈరోజు మహిళా మార్టుల్లో పొదుపు సంఘాల మహిళల చేత ఈరోజు పొదుపు అమౌంట్ కట్టించి ఈరోజు మహిళా మార్టులు నడిపిస్తా ఉన్నాం. అయితే మహిళా మార్టుల్లో అన్నిటి బజారు కంటే రేట్లు అధికంగా ఉంటే ఎవరు కొనుగోలు చేయట్లేదు. వాళ్ళకి అందుకని మేమైతే పెట్టుబడులు పెట్టాము, ఆ డబ్బులు రిటర్న్ కావాలి అని చెప్పి ఈరోజు అడుగుతాం. ప్రభుత్వమే ఆ మహిళా మార్టులను నడిపి తక్కువ రేట్లకి ప్రజలకు సరఫరా చేస్తే ఉపయోగకరంగా ఉండిద్ది. అదే పొదుపు మహిళల చేత డబ్బులు పెట్టించి వాళ్ళే కొనుగోలు చేయమంటే చాలా అసలుకే వాళ్ళు పనులకు వెళ్ళి కట్టేసరికే పొదుపులు కట్టుకునేసరికి సరిపోవట్లా. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అందుకని ప్రభుత్వమే మహిళా మార్టులు నడపాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 60 సంవత్సరాలు నిండాయని విధుల నుండి తొలగించిన మున్సిపల్ పారిశుద్ధ్య కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ వద్ద నిరసన చేపట్టారు. కార్యక్రమానికి నగరాధ్యక్షులు జి నరసింహ అధ్యక్షత వహించారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు గత 2 నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని సిఐటియు నగర కార్యదర్శి టి మహేష్ అన్నారు. కోవిడ్ ద్వారా పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె గోపి, భారతి, మరియమ్మ, కమల, కె వంశీ, జేమ్స్, కె పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి
ప్రతి పాఠశాలకు సంబంధించి స్కూల్ ప్రొఫైల్ సిద్ధంగా ఉంచుకోవాలని చీరాల డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి డి గంగాధరరావు అన్నారు. అద్దంకి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని డిఎస్ పద్మావతి అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిని తర్వాత తరగతికి ప్రమోట్ చేసే ట్రాన్సిషన్ 100% పూర్తి చేయాలని గంగాధరరావు అన్నారు. అంగన్వాడీ సిబ్బంది, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అందరితో కలిసి అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించి 21వ తేదీ నుండి ప్రతి విద్యార్థి ప్రమోట్ చేయబడిన తరగతిలో కూర్చున్నట్లు ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలల్లో నెలకు ఒకసారి తప్పనిసరిగా ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠ్య ప్రణాళిక, సిలబస్, నోట్స్, కరెక్షన్స్, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు నమోదు చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి పాఠశాల పునఃప్రారంభం నాటికి అపార్డ్ ఐడి ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సమావేశంలో చెప్పారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొరిసిపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేదరమెట్ల నుండి ఒంగోలు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు చీరాలకు చెందిన వెంకట్రావుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డి న్యూస్లో నేటి మాట. నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకేమీ తెలియదనే భావనతో ఉండాలి. అంతా తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.